నీరు కావాలంటే నోట్లో మూత్రం పోశారు. ఈ వార్త చదువుదాం. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడితో ఉన్న మహిళను గమనించిన కామాంతులు యువకుడిపై దాడి చేసి బంధించి ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు కామాంతుల చేతిలో నలిగి అలిసిపోయిన ఆమె దాహం వేస్తుందంటే నోట్లో మూత్రం పోసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏమన్నా నాయన, ఇంత పగ ఏంది, ఇంత పైశాచిక ఆనందం ఏంది? మనుషులా గాడుతున్నారైనా మీరు? ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఒక మహిళ ఉరుకొండపేటలో జరుగుతున్న వేడుకలకు తన ఫ్రెండ్తో కలిసి వెళ్లి తిరిగి వస్తూ సమీపంలో ఉన్న చెట్టు వద్ద ఆగారు. ఆలయంలో పనిచేసే యువకుడు అటుగా వెళ్తూ ఆ ఇద్దరిని గమనించాడు. వెంటనే అతడు తన మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడ జంట ఉన్నారంటూ సమాచారం ఇచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న 8 మంది యువకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళతో పాటు ఆమె సహచరులతో వాదనకు దిగారు. ఆపై యువకుడిపై దాడి చేసి అతని షర్టు విప్పి చెట్టు గట్టేశారు. ఆ తర్వాత మహిళపై 8 మంది కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. సిసి ఫుటేజ్కి చిక్కిన యువకుడు బాధితురాలు ఫిర్యాదుతో ఉరుకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సీసీ కెమెరాలు ఫుటేజ్లను పరిశీలించారు. వాటిల్లో దేవాలయంలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా రాత్రంతా జరిగిన దారుణం బయటపడింది. అతడు ఇచ్చిన సమాచారంతో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు చివరికి మద్యం తెచ్చిన 9వ వ్యక్తి కూడా లైంగిక దాడికి పాల్పడ్డట్టు ప్రచారం. ఏంద్రా నాయన ఇది? వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ తన సహచరుని విడిపించుకొని ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుందంట. సో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? సో ఏదో తూతూ మంత్రంగా వాళ్ళని జైల్లో వేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కాదు. ఇప్పుడు దీనికి ముఖ్య కారణం ఏంది? మద్యం మత్తు అని చెప్తున్నారు. సో ఇవాళ ఒక అమ్మాయిని ఇంత దారుణంగా హింసించి ఆమె పైన లైంగిక దాడికి పాల్పడిన వాళ్ళు మళ్ళా భవిష్యత్తులో చేయరా? ఇది ఎంత ఘోరం చూడేది. సినిమాలో చూసినట్టుంది ఇది కథ. ఇది దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి. ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి పెరిగిన ఛార్జీలు అంట. చూసుకో, ఇక ఇది ఒకటే తక్కువ ఉంది. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై టోల్ ఛార్జీలను పెంచారు. నేటి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు, జీపు, లైటు వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. దీంతో ఈ ఛార్జు 2.3